జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు అని చెప్తున్నారు కదా. అందులో ఒక ముఖ్యమైన కారణం కూడా ఒకటి చెప్తున్నాం. ఏపీ 39 టీవీ ఎలక్షన్స్ కంటే ముందే బ్రాందీ షాపుల్లో, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏం జరుగుతుందనేది ఒక స్టింగ్ ఆపరేషన్ చేసాం. అది మీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా. ఎందుకంటే ఆధారాలు లేకోకుండా మీకు చెప్తే కూడా అర్థం కాదు. చాలామందికి అధికారుల దృష్టికి తీసుకుపోయాం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళాం, కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రజలు నిజంగా పాపం వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా నోటుకు వచ్చినట్లు తిడుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వ మద్యం దుకాణంలో కానీ మంచి ఎండల కాలం ఏప్రిల్ మేలో ఫ్రిడ్జులన్నీ చెడిపోయినాయంట, నెలల తరబడి. ఎప్పటి నుంచి అనేది అవన్నీ కూడా వీడియో రూపంలో మీకు చేసి చూపించినాను, ఒకసారి అంతా చూడండి. నెలల తరబడి ఏ వైన్ షాప్లో కూడా ఫ్రిడ్జ్లు రిపేర్ అయిపోయినాయంట, మొత్తం ఫ్రిడ్జ్లు అన్నీ చెడిపోయినాయంట. ఎక్కడైనా కానీ బ్రాండ్లు దొరకవు, ఉన్నా ఇవ్వరు. మనం రెడ్ హ్యాండ్ రెడ్గా పట్టుకున్నాం, కొన్ని బ్రాండ్లు లేవన్నా కూడా మనం ఆ బ్రాండ్లు ఎవరికి ఇస్తారంటే అవన్నీ స్కాన్ చేసి వీళ్ళే బార్లోకి ఇస్తారు. బార్లో ఇక్కడ 220 రూపాయలు, 210, 200 ఉండేటివి 350 రూపాయలు, 380 రూపాయల వరకు బార్లో అమ్ముతున్నారంటే ఒక్కొక్క బీర్ బాటిల్ మీద దగ్గర 100 నుంచి 150 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఎన్ని బీర్లు అమ్ముతున్నారు, ఎంత లాభం వస్తుంది అంటే ఇక్కడ ఉన్న మద్యం దుకాణంలో ఎవరైతే ప్రభుత్వం నియమించిన ఈ సేల్స్ మ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు మరి అధికారులకు తెలుసా లేదా అనేది ఆ దేవుడికే తెలుసు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, అంత పైవానికి తెలుసు అన్నట్లుగా. ఆ పైవానికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మన ఏపీ 39 టీవీ క్లియర్గా మీ కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. ఒకసారి చూడండి ఏం చేసినాం ఏంటనేది. ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా అధికారులకు బట్టలే, రాజకీయ నాయకులకు బట్టలే, ట్యాక్స్ పేయర్స్ పాపం తాగే వాళ్ళు మాత్రం ఎండాకాలం ఎవరైనా బీర్ ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? డబ్బులు ఇచ్చే కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వకపోతే కూల్ లేకపోయినా కూడా పాపము తీసుకుపోయి తాగుతుంటే నిజంగా కర్మ అనిపిస్తుంది. డబ్బులు ఇచ్చి దొబ్బించుకోవాలనా అని తిడుతుంటే అవన్నీ కూడా కనీసం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరా? ఇది కూడా ఒక కారణం జగన్మోహన్ రెడ్డికి. ఇదంతా ఏం జరిగింది ఏందనేది ఒకసారి మీరే చూడండి. ఫ్రిడ్జ్ పని చేయకపోతే ఎవరికి లాస్? గవర్నమెంట్ సొమ్ము కదా, ప్రజలకు లాస్ కదా. ఎందుకు చెడిపోయేది? 20 రోజుల నుంచి ఫ్రిడ్జ్ రెడీ చేయలేదు. ప్రజలారా మీకు వాళ్ళ ఒకసారి తీసుకో, మీకు బ్రాండ్లు అన్నీ ఇస్తున్నారు అడిగినట్టువి. 1350 తీసుకుంటాడు. సరే నిన్న స్కాన్ చేసింటావు కదా, స్కానర్లు అన్నిట్లో వస్తుంది కదా, మీకు ఎందుకు రాదు? నిన్న బోల్స్ది నిన్న రాత్రి తీసుకున్నాడు, 1350 రూపాయలు తీసుకున్నారు నైట్. ఆ నైట్ స్కాన్ చేసింటావు కదా, ఇది స్కాన్ అన్నిట్లో వస్తుంది. ఏది చెల్లేది చూపించు. డిఫరెన్స్ వచ్చింది అదే మాకు అర్థం కాలే. అది కాదులే, మీరు స్కామ్ చేస్తున్నారు. 18 రూపాయలు అది. మీరు 1180 తీసుకుంటున్నారు. మీరు 1350 తీసుకుంటున్నారు. బ్రాందీ షాపుల్లో అధికారులకు దీంట్లో వాటా ఉందా, లేకపోతే పనిచేసే వాళ్ళకి వాటా ఉందా? ఇది 140 ఉంది, 150 పడుతుంది. అది మీ ప్రాబ్లం. ప్రజలకి మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారు, 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు అనుకుంటారు కదా. కానీ 150 ఇప్పుడు మీరు స్కాన్ చేయండి. 1350 స్కాన్ కాదా? సరే నిన్న ఎట్లా స్కాన్ చేసినావు? నిన్న చేసినావు కదా, చూపించావు సార్. చూపి ఎందుకు పడతావు? డిఫరెన్స్ వచ్చింది అమౌంట్, ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది మాకు అంటే 1350 తీసుకొని డిఫరెన్స్ వస్తుందా? ఇప్పుడు కూడా 1350 చెప్పినావు. ఇప్పుడు కూడా 1350 చెప్తున్నారు మీరు. వచ్చింది 100 రూపాయలు ఎక్కువ వచ్చింది. 100 కాదు, 170 వస్తుంది. ప్రజలారా, ఈ 1180 రూపాయలు శ్రీకంఠం సర్కిల్లో తీసుకున్నాడంట మా ఫ్రెండ్. ఇక్కడికి వస్తే రాత్రి 1350 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు అడిగినా కూడా 1350 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడేమంటున్నారంటే డిఫరెన్స్ వస్తుంది అంటే ఆ ఎక్సెస్ అమౌంట్ వచ్చిందంట. దీని మీద ఎట్లొస్తుందని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా కూడా బీ కేర్ఫుల్. ఎవరైనా ఉంటే ఏపీ 39 టీవీకి కంప్లైంట్ చేయండి. వీళ్ళు మళ్ళీ స్కాన్ ఇప్పుడు చేయరు, దాన్ని పాతది తరువాత మళ్ళీ వాళ్ళు చేసుకొని ఆ మిగతాది పక్కకు పెడతారు వీళ్ళు. ఇది
ఇది గవర్నమెంట్ ట్యాబ్లో దాంట్లో పాత రేట్లు ఉంటాయి. రేట్లు గవర్నమెంట్ తగ్గించినప్పటికీ కూడా ఆ ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో దాని మీద ఉన్న సీల్ పీకేసి, ఆ సీల్ ఎట్లా పీకేస్తారంటే పక్కన పెడతారు, స్కాన్ కాలేదు అని చెప్తారు. ఇట్లా సీల్ ఉంటుంది కదా, ఈ సీల్ పీకేసేది. పీకేసిన తర్వాత 1350 కస్టమర్తో డబ్బులు తీసుకొని 1180 రూపాయలు స్కాన్ చేసుకొని మిగతాది స్కామ్ చేస్తున్నారు. స్కామ్. బోల్స్ ఉందా? 1180 బోల్స్. బీర్లు ఉన్నాయా? బీర్లు లేవా? పూలు ఉన్నాయన్నా? బ్రిటిష్ ఉన్నాయా? భూము అదే నా 2 ఉన్నాయి. రెండు ఉన్నాయి. పూలు ఉన్నాయి. సర్లే ఓడుకో. పూలు లేవా? నా బీర్లు ఉన్నాయా? లేవా? అసలు బీర్లే లేవా? పూలు లేవా? పూలు లేవా? ఫ్రిడ్జ్లు ఉన్నాయా? నాకు పెట్టలేదా? ఓడకానా? ఓడకా ఊళ్ళు లేవా? అన్నారండి బీర్లు లేవా? బీర్లే లేవా అసలు? బీర్లు లేవా? కూల్ లేవా? కూల్ లేవు. ఏమున్నాయి? కూల్ లేవు. వేరే ఏం లేవా? ఎంత? బ్లాక్ బస్టర్ ఒకటి ఉన్నాయి. ఎందుకు కూల్ ఎందుకు లేవు? చెడిపోయినాయి. ఎన్ని రోజులైనా? నెల. ఏమున్నాయి? కొన్ని కూల్ లేని ఏమున్నాయి? కూల్ లేని ఏమున్నాయి? ఎంత? బ్రాందీలు ఏమన్నా? నా బీర్లు ఉన్నాయా? కూల్ లేవు. ఏమున్నాయన్నా కూల్ లేకుండా? 10,000 ఒకటేనా? ఏమీ లేవు? వేరే ఏం లేవన్నా? బ్రిటిష్. కూల్ ఎందుకు లేవున్నా? చెడిపోయిందా ఫ్రిడ్జ్? అయ్యయ్యో. నా బీర్ లేవన్నా? నో బీర్స్. ఫ్రిడ్జ్ ఉన్నా పని చేయదు అనమాట. నా బీర్ లేవన్నా? బీర్లు ఏం లేవన్నా? ఏమన్నా? ఆంధ్రాలో లేదండి ఇప్పుడు. అవునా? అయిపోయినాయా? అయిపోయింది. ఎన్ని రోజు ఎన్ని అమ్ముతారు? 45, 50 మించి అమ్మకి లేదా? పూలు దొరుకుతాయా మన దగ్గర పొద్దునేడే? ఇక్కడ బీర్లు బీర్లు అక్కడ అల్ట్రా కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్లు ఉన్నాయి. ఏం పర్లేదు, మీడియాని రిస్ట్రిక్షన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. ఎంత మోసం. ఇవన్నీ బీర్లే. రా తీసుకో. చూడండి ప్రజలారా, కూల్ బీర్లు ఉన్నాయి కానీ లేవు. లిస్ట్ తీసి ఈరోజు ఎన్ని అమ్మినారో లిస్ట్ తీయండి. లిస్ట్ తీయండి. ఎవరు చెప్పారు స్టాప్ చేయమని? ఇక్కడ బీర్లు ఉన్నాయి. 50 కేసులు అమ్మినట్లు చెప్పలేదు సార్. పర్ డే టార్గెట్ అంతే మామూలుగా. అయ్యా మీ టార్గెట్లు, మీ స్కాములు, మీ స్కీములు అన్నీ తెలుసు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇది వస్తున్నాయి. నో బార్లలో అన్నీ దొరుకుతున్నాయి. నేను ఈరోజు ఇది 5వ షాప్ ఇక్కడికి రావడం. నేను ఏమున్నాయి? 10,000 అల్ట్రా ఉన్నాయి. 10,000 అల్ట్రా ఉన్నాయి. ఇంకా లేవా? అవి రెండే ఉన్నాయి. బాగా కూల్ ఉన్నాయన్నా? యావరేజా? చూశారు కదా, ఇంత క్లియర్గా కళ్ళకు కట్టినట్లు ఈ మార్చి, ఏప్రిల్, మే అంతకుముందు నుంచి కూడా జరుగుతున్నాయి ఈ స్కాము. కానీ ఎందుకు పట్టించుకోలేదు? ఈ ఎక్సైజ్ శాఖ ఎందుకు మొద్దు నిద్రలో ఉంది? మరి ప్రభుత్వాన్ని ముంచడానిక? అసలు వాళ్ళ డబ్బులు పెట్టుకొని తాగితే వాళ్ళకి ఇవ్వకపోగా అసలు ఎందుకు ఇంత తప్పు దోవ పట్టించారని అర్థం కావట్లేదు. ఈ ఎక్సైజ్ శాఖ ఎందుకు ఇంత మొద్దు నిద్రపోయింది? ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు ఎందుకు ఈ విధంగా పావులు గదిపారు? దీంట్లో ఎంతమందికి ఎంత డబ్బులు చేతికి ముట్టినాయి? ఎందుకు ఫ్రిడ్జులు ఉన్నా కూడా చెడిపోయినట్లు ఈ 2 నెలలు కావాలని ఆపారు?
దీనిపైన ఎందుకు అధికారులు దృష్టి పెట్టలేదు? ఎక్సైజ్ శాఖ సంబంధించిన మంత్రి దీనిపైన ఎందుకు దృష్టి పెట్టుకోకుండా ఏం చేస్తున్నారు? బార్లల్లో మాత్రం అన్ని రకాల బ్రాండ్లు దొరుకుతాయి, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం దొరకవు. దీని వెనక మతలబు ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. దీని వెనక ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది ఒకసారి మీరే తెలుసుకోండి.